వందనాలు చెల్లించుకున్నాను. ఈ రీతిగా 35 దినాలు కూడా దేవాదేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి 36వ దినంలోకి మనందరినీ కూడా అడుగుపెట్టిన దేవాదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకున్నాం. నిజమే కదా, ఈ యొక్క 35 దినాలు కంప్లీట్ చేసుకుని 36వ దినంలోకి వచ్చాం కదా మనం. ఇంకెన్ని దినాలు ఉన్నాయి? ఇంకా 3 దినాల్లో కంప్లీట్ అయిపోతాయి. సాటర్డేకి కంప్లీట్ అయిపోతే ఆదివారం దినాన దినం. అదే రీతిగా ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క ఈశ్వర దినాన మనందరం కూడా ఎంతగానో సంతోషంగా ఉత్సాహంగా ఆ యొక్క పండుగలు జరిపించుకుంటాం. ఎట్లా మన యొక్క కొత్త బట్టలతో కాదు, కానీ ఏ రీతిగా ఈ యొక్క 40 డేస్లో మన యొక్క మనసులు ఏ రీతిగా ఉన్నాయి, దేవునికి దగ్గరగా ఉన్నాయో లేవా, లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఎంతవరకు జీవించామన్నదే అది ప్రాముఖ్యంగానే. నిజమే కదా, ఆ యొక్క దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు చిన్న ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కానీ అవి మనకి పెద్దగా అనిపించి మనం ఎంతగానో వాటిని సరి చేసుకోవడానికి దేవుడు మంచి మనసుని మనకు అనుగ్రహిస్తాడు. అదే రీతిగా ఈ యొక్క 35 దినాలు కంప్లీట్ చేసుకుని 36వ దినంలో మనం అడుగుపెట్టిన వారం మనకు మనం ప్రశ్నించుకునే వారంగా ఉండాలి కదా. ఒక వాక్యంలో ఉంటుంది కదా, ఆ యొక్క తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. నిజమే కదా, ఈ యొక్క 40 డేస్ మనం ఈ రీతిగా ఈ యొక్క చేసుకుంటున్నాం అంటే మొదటిగా దేవాదేవుడు మనకు చూపినటువంటి ఆ యొక్క మాదిరి ఎంతో గొప్పది కదా. ఆ యొక్క అన్నింటిలో కంటే కూడా 2 ఆజ్ఞలు ఆ యొక్క ప్రధానమైనవి. ఏ యొక్క ఆజ్ఞలు? ఆ యొక్క ప్రేమ, నిన్ను వలె నీవు పొరుగు వారిని ప్రేమించమని, నీ యొక్క పూర్ణ హృదయంతో నీ యొక్క పూర్ణ ఆత్మతో ఆ యొక్క దేవుణ్ణి సేవించమని చెప్పేసి ఆ యొక్క 2 ఆజ్ఞలు ప్రధానమైనవి. అదే రీతిగా ఆ యొక్క ప్రేమ, నిరీక్షణ, ఆ యొక్క ఇంకొకటి ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. మూడింటిలో కూడా ఏది ఎక్కువగా? ఆ యొక్క ప్రేమ ఎక్కువగా గొప్పది. నిజంగానే కదా, మనకి ఈ యొక్క 40 డేస్ ఈ రీతిగా ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఘనంగా జరిపించుకుంటున్నామంటే నిజంగానే కదా, ఆ యొక్క కల్వరి సిలువలో ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి మనం ఎంతగానో ఆ రోజుల్లో నేను ఈ యొక్క శ్రమను పడలేను, ఈ యొక్క హింస పడలేనని చెప్పేసి ఆయన సిలువ దిగి రావచ్చు, ఆ యొక్క సిలువను జయించి దిగి రావచ్చు. కానీ మన కోసం నిజంగానే కదా, మనం అటువంటి పాపులమైనటువంటి మనల్ని రక్షించడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని ఎంతగానో ఈ రీతిగా ఎంతో ఉన్నతమైనటువంటి మనల్ని ఎంతగానో అందరూ కూడా అనగారినటువంటి ప్రజలు అన్నప్పటికీ కానీ ఆయన ఏమన్నాడు? మొదటి పేతురులో రాజు లేనటువంటి యాజక సమూహంగా గొప్ప బిరుదును మనకి అనుగ్రహించాడు కదా. మనం ఎన్ని రకాలుగా మనం అనుకున్నప్పటికీ మీరు చింతపడవద్దని చెప్పేసి దేవాదేవుడు ఏ రీతిగా మంచి వాగ్దానం ఇచ్చాడు కదా మనకి. మంచిగా ఆ యొక్క కుమారులుగా నిజంగానే మనం ఆయనలో లేకపోతే మనం దుర్బీజులమే కానీ మనం ఆయన కుమారులు కాదని చెప్పేసి ఒక వాక్యంలో ఉంటుంది కదా. ఆ రీతిగానే మనం ఆ యొక్క దేవుడిని ప్రేమించాలంటే మొదటిగా మన యొక్క మనసుల్ని, మన యొక్క హృదయాన్ని మనం సరిచేసుకునే వారంగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే మనం ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం మనం ఎంతగానో ఆయనలో ఎదగలం. కాబట్టి ఈ యొక్క 35 దినాలు కంప్లీట్ చేసుకొని 36 దినాల్లోకి మనం ఈ యొక్క దినాన్ని అడుగుపెట్టి ఉన్నాం కదా. ఆ యొక్క మన దినాన ఆదివారం దినాన ఏంటి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరిపించుకున్నాం కదా. కానీ దేవాదేవుడు అయితే మాత్రం ఎంతగానో బతికి తీసుకెళ్తున్నారు. ఆ యొక్క మట్టలాదివారం ఏంటి పామ్ సండేగా ఆ యొక్క ఎంతగానో చాలా మన ఆ యొక్క సంఘాల్లో కూడా ఎంతగానో చక్కగా జరిపించుకున్నాం. అదే రీతిగా ఆ యొక్క జయ ధ్వానాలతోటి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఎంతగానో పురవీధుల్లో ఎంతగానో హోసన్నా చేయమని చెప్పేసి బాలుర యొక్క చంటిపిల్ల యొక్క స్తుతుల మీద ఆయన ఎంతగానో ఆ యొక్క ఈ రీతిగా స్తుతిస్తుంటే ఎంతగానో హేళన చేశారు. ఎవరు? ప్రధాన యాజకులు అందరూ కూడా హేళన చేసినప్పుడు అంతా ముగించుకొని మరలా ఉదయమున ఆ యొక్క యెరూషలేము పట్టణానికి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనకి ఏమేసింది? ఆకలి వేసింది. ఆ యొక్క ఆకలి వేసినప్పుడు అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆయన ఎంతగానో పచ్చగా ఉంది. మనం కూడా ఎంత కదా పైకి ఎంతగానో భక్తిగా ఉండి ఆ యొక్క శక్తిని మనం ఆశ్రయించిన వారమై ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటాం. అయినప్పటికీ కానీ ఆ యొక్క శక్తిని ఆశ్రయించకపోయినప్పటికీ కానీ మనమైతే మాత్రం ఆ యొక్క చంటిపిల్లలు ఏ రీతిగా అయితే మనం చేయి పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటాం వదలకుండా, కానీ వారు చేయి పట్టుకుంటే మాత్రం ఎప్పుడు వదిలేస్తారో తెలియదు, కానీ మనం పట్టుకుంటే మాత్రం ఎంతో గట్టిగా పట్టుకుంటాం. అదే రీతిగా నిజంగానే కదా దేవుడిని ఒక్కొక్క రోజున మనం వదిలేస్తాం మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క ఆ యొక్క అవిశ్వాసాన్ని బట్టి. కానీ దేవాది దేవుడు మాత్రం మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క కంటికి కనిపాపలే ఎంతగానో కాచి కాపాడుతూ మనల్ని ఎంతగానో రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మన యొక్క వ్యాధుల్లో, బాధల్లో, మన యొక్క సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు అన్నింటిలో కూడా మనం ఎంతగానో వెన్నట్టు ఉండి మనం మర్చిపోయినప్పటికీ కానీ నేనున్నానని మనకు సమస్య వచ్చినప్పుడు దేవాదేవుడు గుర్తొచ్చి మనం మోకరిస్తాం. అయినప్పటికీ కానీ నేనున్నానని నిజంగానే ఒక వాక్యంలో ఉంది కదా,
52వ కీర్తనలో ఉంది. అదే రీతిగా మరలా ఆ యొక్క 14వ కీర్తనలో ఉంది కదా, వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కారేమో అని ఆయన ఎట్లా చూస్తున్నాడు, ఆకాశం నుండి ఎంతగానో వంగి చూస్తున్నాడు కదా. అటు ఆ రీతిగానే మనం ఎంతగానో ఆయన్ని వెతకకపోయినప్పటికీ, మన యొక్క సమస్యలను బట్టి మనం వెతుకుతున్నప్పటికీ కానీ దేవాది దేవుడు నేనున్నానని చెప్పేసి ఆయన ఎంతగానో అభయం ఇస్తున్నాడు. ఆ యొక్క వివేకం కలిగి వెతుకుతాడేమో అని చెప్పేసి వంగి చూస్తున్నాడు. అయినప్పటికీ కానీ మనం వెతకకపోయినప్పటికీ కానీ నిజంగానే మనల్ని వెతుక్కుంటూ ఆయన యొక్క ప్రేమను చూపిస్తూ కల్వరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని ఎంతగానో ఆ యొక్క మన కోసం ఆయన అర్పించాడు అనమాట. అయినప్పటికీ కానీ మనం కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటే దయతో దేవాది దేవుడిని ఇప్పటికైనా 36 దినాల్లోకి వచ్చాం. అంజూరపు చెట్టుని ఏ రీతిగా అయితే ఆ యొక్క పైకైతే మాత్రం ఎంతో అందంగా సుందరంగా ఎంతో ఉంది, కానీ ఆ యొక్క చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఫలాలు లేవు. ఆయనకి ఎంతగానో కోపం వచ్చింది. నిజమే కదా, 36 దినాలు కూడా ఎంతో నీట్గా మంచిగా ఆ యొక్క తయారైపోయి వచ్చేసి మనం కూర్చొని ఎంతగానో ఆ యొక్క చెప్పిన వాక్యాన్ని విని ఆ గడప దాటేసరికి మనం వదిలేసాము. ఆ రీతిగానే మనకు కూడా ఎంతగానో ఆ యొక్క అంజూరపు చెట్ల చక్కగా వచ్చి మరలా ఆ యొక్క 41 డేస్ నుంచి మళ్ళా మనకి ఫలాలు లేకపోతే దేవాదేవుడు కూడా అదే రీతిగా మనల్ని కూడా ఆ రీతిగా చేస్తాడేమో. నిజంగానే కదా, ఆ యొక్క చెట్టుకి ఇంకొక సంవత్సరం ఆ యొక్క తోటమాల ఏమడిగాడు, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వమని చెప్పేసి అడిగారు. నిజంగానే మనల్ని బట్టి మన యొక్క సంఘ కాపరి ఆ రీతిగా అడుగుతున్నాడని దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం ఈ యొక్క 36 దినాలకి నిన్న దినాన్ని ఏంటి అంజూరపు చెట్టుని ఆ యొక్క శపించినట్లుగా చూస్తున్నాం కదా. ఈ యొక్క దినాన్ని మాత్రం ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క ప్రధాన యాజకులు అందరూ కూడా ఆ యొక్క ఆయన ప్రశ్నించినట్టుగా చూస్తున్నాం అనమాట. ఆ యొక్క 21వ అధ్యాయం చూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధమైన దేవా మహోన్నతుడా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా 35 దినాలు కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో నడిపించావు తండ్రి. ఈ యొక్క 36వ దినాల ప్రభా మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా తండ్రి, నేను పైకి భక్తిగా ఉండి ప్రభా లోపల ప్రభా మీ యొక్క శక్తిని ఆశ్రయించలేదు ప్రభా పరిస్థితులు అంటే ప్రభా దయతో క్షమించమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయంలో నా తండ్రి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా నా యొక్క నోట్లో మీ యొక్క మాటలు ఉంచి ప్రభా నా తండ్రి. అయ్యా నా తండ్రి మొదటిగా నన్ను సరిచేసి ప్రభా నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన తండ్రి. ఆ యొక్క ఇతరులకు బోధించే బిడ్డగా నా తండ్రి ఏర్పాటు చేసుకోమని అడుగుచు యేసుక్రీస్తు వారి విరామని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఆ యొక్క 23 నుంచి మనం చదువుకుంటే ఆ యొక్క దేవునికి ఇష్టలుగా మనం ఏ రీతిగా ఉండాలి. ఈ యొక్క అంశం అయితే ఈ యొక్క దినాన్న ఏ యొక్క అంశం అంటే ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం మొత్తం కూడా అదే ఉంటుంది. అయితే చూసినట్లయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినటువంటి సందర్భాలు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క దినాన్ని అయితే ఆ యొక్క యేసు ప్రభుల వారు 3 ఉపమానాలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 3 రకాలుగా నిజంగానే కొన్ని ఉపమానాలు చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉద్దేశం ఒక్కటే అనమాట. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకు, ఆ యొక్క మనుషుల్ని ఆ యొక్క పాపం నుంచి రక్షించడానికి, ఆ యొక్క మారినటువంటి వారిని అన్ని జనాంగాన్ని ఆయన రక్షించుకోవడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఈ యొక్క 21వ అధ్యాయం ఆ యొక్క 23 చూసుకుంటే ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఒక్కసారి ఎవరైనా చదివితే, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుతుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా, యేసు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పినడలా నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిజం ఎక్కడి నుండి కలిగినది, పరలోకం నుండి కలిగినదా? యేసు ప్రభువు వారి పరిచయం చేస్తున్నప్పుడు ఎవరు ప్రధాన యాజకులు సద్దుకైలు పరిసయ్యులు అందరూ కూడా ఏమంటున్నారంటే యేసును ప్రశ్నించడానికి. నిజంగానే కదా, ఎప్పుడు కూడా ఎక్కడ ఏం దొరుకుతుందా అని చెప్పేసి ఎప్పుడు కూడా పరిసయ్యులు సద్దుకైలు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి ఆయన అడిగారు అనమాట. నిజంగానే ప్రశ్న ఎవరైనా ప్రశ్న ఈ యొక్క ఏదైనా క్వశ్చన్ వేశారనుకోండి, ఒకవేళ పిల్లలు ఫిజిక్స్ చదువుతున్నారు అనుకోండి, ఆ క్వశ్చన్ మనం వేస్తే మనం చెప్తామా? చెప్పలేం. ఫిజిక్స్ చదివేవాళ్ళు కూడా ఒక్కోసారి చెప్పలేరు. కానీ ఆ యొక్క ఏదైనా సరే సబ్జెక్టు ఒకవేళ గబుక్కున అడిగితే వాళ్ళు చెప్పలేరు. ఆ యొక్క ప్రశ్నకి మరలా అదేంటో అని చెప్పేసి అంటారు. కానీ దేవాదేవుడు మాత్రం వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ యొక్క ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఆయన ఎట్లా చెప్తాడని చెప్పేసి ఆయన్ని ఆ యొక్క ఇరకాటంలో పెట్టినప్పటికి కానీ ఆయన ఎంతగానో ఆ యొక్క ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క యోహాను ఇచ్చిన బాప్తిసం
21వ అధ్యాయం 25 నుంచి, యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా అని వారిని అడిగిన వారు, మనం పరలోకం నుండి అని చెప్పితిమా, ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగును అని చెప్పేసి వాళ్ళు సందేహపడుతున్నారు. ఆ యొక్క దేవాదేవుని ఫస్ట్ ఏమడిగారంటే వాళ్ళు, యోహాను ఇక్కడ 24వ వచనంలో, యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయించున్నానో అది మీతో చెప్పుదునని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ వేశారు. ఫస్ట్ ఏం క్వశ్చన్ వేశారు వాళ్ళు? దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయించున్నావు, ఈ అధికారం ఎవడు ఇచ్చినని అడుగుగా ఆయన ఏమంటున్నాడు? యేసు, నేను మిమ్మును ఒక ప్రశ్న అడుగుదని చెప్పేసి అన్నాడు అనమాట. తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఇచ్చిన క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్ ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని అడిగిన వారు, మనము పరలోకం నుండి అని చెప్పితిమా, ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనల్ని అడుగుతాడని చెప్పేసి ఆ యొక్క సందిగ్ధంలో ఉండిపోయారనమాట. మరలా ఆయన ఏమంటున్నాడంటే మనుషుల వల్ల అని చెప్పితిమా, ఆ యొక్క జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నామా అని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చారు. లాస్ట్కి ఏమని ఉత్తరం ఇచ్చారు? మాకు తెలియదని చెప్పేసి ఉత్తరం ఇచ్చారనమాట. అందుకు ఆయన ఏ అధికారం వల్ల ఈ కార్యములు నేను చేయించున్నానో అది కూడా ఏమన్నాడు ఆయన, అది మీతో చెప్పుదును, మీకేమి తోచినది? ఒక మనుషునికి 2 కుమారులు. ఇక్కడి నుంచి కూడా ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పాడు. కానీ వాళ్ళైతే మాత్రం భయపడతా ఉన్నారు. నిజంగానే ఎక్కడికక్కడ కూడా ఆయన్ని క్వశ్చన్స్ వేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏ రీతిగా చెప్తాడని చెప్పేసి అనుకున్నారు. కానీ మరలా ఆ యొక్క ఆన్సర్కి మీరు అది చెప్తే నేను మీకు దాన్ని చెప్తా అని చెప్పేసి ఆయన ఎంతగానో అన్నట్టుగా చూస్తున్నాం. అంతా అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఆ యొక్క ప్రశ్నకు జవాబులు చెప్పుకుంటే ప్రశ్నకు మరొక ప్రశ్న అడుగుతాం. కానీ దేవాదేవుడు మాత్రం యేసు ప్రభు అడిగినటువంటి ఆ మాటలు వారి హృదయాన్ని కలవరానికి గుర్తు చేసే అనమాట. ఎందుకంటే ప్రభువు సత్యాన్ని బోధిస్తాడు. నిజంగానే కదా, మనమైతే మాత్రం ఏదైనా క్వశ్చన్ వేస్తే ఏదో ఒక ఆన్సర్ చెప్తాం, లేకపోతే మళ్ళీ తిరిగి నువ్వే చెప్పని చెప్పేసి అంటాం. కానీ దేవాదేవుడు మాత్రం వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయనైతే ఆన్సర్ చెప్పారు. కానీ వాళ్ళైతే మాత్రం ఎంతగానో వాళ్ళని కలవరపరిచే విధంగా వాళ్ళ హృదయాలు కలవరపడే రీతిగా ఆయన క్వశ్చన్ వేశాడు అనమాట. ఆయన ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇక్కడ ఉండి నేనేం చెప్పబోతున్నాను వాక్యం ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు వాక్యం వింటున్నారా లేదా అని చెప్పేసి వారి హృదయాల్లో ఆ యొక్క చెప్పినటువంటి వాక్యాన్ని వింటున్నారా లేదా అని చెప్పేసి హృదయాల్లో ఏముంది, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయా, చెడ్డ ఆలోచనలు ఉన్నాయా అని చెప్పేసి దేవాదేవుడికి అన్ని కూడా హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అనమాట. ఆ యొక్క మన హృదయంలో ఒకవేళ నా హృదయంలో నన్ను విమర్శించే వారికి ఏముందో తెలియదు కదా. నిజంగానే మనకు ఒకవేళ ఒకళ్ళు విమర్శిస్తారు. నిజంగానే ఈ రోజు అన్ని కూడా ఆ యొక్క మనకి పొడిచినట్లే ఉంటాయి వాక్యాలు. కానీ ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకంటే ఆ యొక్క దేవాదేవుడిని సద్దుకైలు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరు కూడా అటువంటి క్వశ్చన్స్ వేశారు. మనం ఆ యొక్క ఎవరు కూడా చిన్ననాటికి మనసాయాసపడద్దు. నేను ఫస్ట్లోనే ఈ యొక్క చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఆ యొక్క యేసు ప్రభుల వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వాక్యంలో కూడా అదే రీతిగా ఉంటుంది అనమాట. అన్నీ కూడా ఆ యొక్క భయంకరంగా ఆయన్ని హింసించారు. ఆ యొక్క క్వశ్చన్స్ తోటి ఎంతగానో ప్రశ్నించారు. అయినప్పటికీ కానీ మన కోసం దేవాదేవుడు అన్నీ కూడా సహించి భరించి ఎంతగానో ఆన్సర్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని విమర్శించినటువంటి ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు ఆ యొక్క హృదయాన్ని ఎరిగినవాడుగా వారి హృదయాలకి కావలసినటువంటి ఆ యొక్క జవాబులు యేసు ప్రభుల వారు అందించారనమాట. అందించిన తర్వాత ఈ సందర్భంగా యేసు ప్రభుల వారు ఈ యొక్క మంగళవారం, ఈ యొక్క శుభం, ఆ యొక్క హోలీ వీక్ అనమాట. నిన్నటి దినాన్ని ఒక రోజు అయిపోయింది కదా. ఈ యొక్క మంగళవారం దినాన్న ఆయన ఆ యొక్క 3 ఉపమానాలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సందర్భాలు చూసుకుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 32 వరకు ఏముందంటే ఒక ఉపమానం, 2 కుమారులను కూర్చున్న ఉపమానం ఉంది. అదే రీతిగా ఆ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి 41 వరకు ఏముందంటే 2వ ఉపమానం, ఆ యొక్క ఒక ద్రాక్ష తోటను కాపు కాస్తున్నప్పుడు ఆ యొక్క ఒక వ్యక్తి యొక్క దౌర్జన్యం గురించినటువంటి ఉపమానం ఉంది. అదే రీతిగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 చూసుకుంటే ఆ యొక్క 3వ ఉపమానం రాజు యొక్క కుమారుడు తయారు చేసినట్టు విందును తిరస్కరించినట్లుగా చూస్తున్నాం అనమాట. ఈ యొక్క 3 ఉపమానాల ద్వారా ఆయన ఎంతగానో ఈ యొక్క మంగళవారం దినాన్న ఆయన మాట్లాడినట్లుగా చేసినటువంటి యొక్క కార్యాలను బట్టి ఉపమానాలు. నిజంగా ఉపమానం అంటే ఏంటి? ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. ఆ యొక్క
ఆ రీతిగా ఉంటుందని చెప్పేసి ఎగ్జాంపుల్స్ అనమాట. మత్తయి సువార్త 21 అధ్యాయం 28 నుంచి 32 వరకు చూసుకుంటే వారి ఉపమానం ద్వారా చెప్పబడినది ఏంటంటే, ఎవరు దేవునికి ఇష్టలు లేక తండ్రికి ఇష్టలు అనేది యేసుప్రభుల వారు అక్కడ ఆ యొక్క ప్రశ్న వేశారనమాట. ఇద్దరు కుమారులు వారు చెప్పిన దానికి చేసిన, ఎందుకంటే నేను ఈ యొక్క వాక్యాలు చదివిస్తే టైం అయిపోద్ది కదా, హాఫ్ అన్ అవర్ 20 మినిట్సే టైం ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఇంకా రిఫరెన్స్ చదివించదలుచుకోవట్లేదు. అన్నీ నేను చెప్పేసి నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఆ యొక్క ఇద్దరు కుమారులు వారు చెప్పిన దానికి చేసిన దానికి ఆ యొక్క సంబంధం లేదన్నమాట. ఒకడు ఏమన్నాడంటే, మీరు చూసుకున్న ఆ యొక్క ఉపమానం ఆ యొక్క 28 నుంచి 32 వరకు ఈ రోజు మన జీవితాలు కూడా అంతే ఉన్నాయి కదా. మనం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒక రకంగా ఉంటుంది. నేనైతే ఇది ఎవరిని విమర్శించి మాట్లాడలేదు, కానీ ఇక్కడ ఇద్దరు కుమారులు ఉంటే ఒకడైతే వస్తా అన్నాడు, ఒకడైతే రానన్నాడు. కానీ వస్తానన్నాడు మాత్రం మానేశాడు, రానన్నాడు మాత్రం ఆ యొక్క మనసుని మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. పెద్ద కుమారుడు నేను వెళ్ళను అన్నాడు. ఇక్కడ మాత్రం అద్భుతం ఏంటో తెలుసా, వెళ్ళను అని చెప్పిన వ్యక్తి వెళ్ళిపోయాడు. నిజంగా ఫాస్ట్ గారు ఫస్ట్ ప్రార్థనలో కూడా ఆ యొక్క పశ్చాత్తాపం, ఆ యొక్క వేషధారణ జీవితాన్ని తీసివేసుకోవాలంటే మొదటిగా ఎట్లా ఉండాలి, ఆ యొక్క పశ్చాత్తాపంతో మారు మనసు అంటే మనసును మార్చుకోవటం. లేకపోతే ఈ యొక్క వస్త్రం తీసి ఇంకో వస్త్రం వేసుకుంటే మనకు మంచి మనసు రాదు. కానీ ఆ యొక్క 40 days లాస్ట్ ఇయర్లో 40 daysలో మనం ఎట్లా ఉన్నాం, ఆ యొక్క మనసు మనకి ఏ రీతిగా ఉంది, నిజంగానే కదా. ఆ యొక్క లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నాకు కొంచెం తేడా, అంటే పరిశీలలాగా కాదు, కానీ ఆ యొక్క మనసు నిజంగానే ఏదైనా మాట అంటే మాత్రం దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడేదాన్ని కదా తొందరగా. కానీ నిజంగానే ఉన్నది అన్నట్లు ఆ యొక్క దావీదు అంతే కదా. అందుకనే కదా దావీదుని ఏమన్నాడు ఆయన, నా యొక్క హృదయానుసారుడు. నిజంగానే ఏదైనా మాట అంటే వెనక్కి తీసుకోవడానికి చాలా ఆ యొక్క సందిగ్ధంగా, ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి ఎంతో గర్వంగా ఉండేది, అది చాలా ఇదిగా ఉండేదాన్ని. ఎందుకు తీసుకోవాలి తప్పైనా సరే తీసుకునేదాన్ని కదా ఆ మాటని. కానీ ఆ యొక్క కొంచెంలో కొంచెం నిజంగానే కదా, ఆ యొక్క ఆవగింజలో కొంచెం ఆ యొక్క విశ్వాసం ఉంటే ఈ కొండ తీసుకెళ్ళి అటు పడమంటే పడినట్టుగా ఆ యొక్క ఆవగింజలో ఆ యొక్క 10% ఆ యొక్క వచ్చిందని నాకైతే నేను విశ్వాసంగా నమ్ముతున్నాను. అదే రీతిగా ఇక్కడ ఈ యొక్క వీళ్ళు చూసుకుంటే ఆ యొక్క పెద్ద కుమారుడు ఏం చేశాడంటే ఆ యొక్క మనసును, ఆ యొక్క అద్భుతం ఏంటంటే ఆ యొక్క మనసును మార్చుకున్నాడు అనమాట. ఏ రీతిగా మార్చుకున్నాడు, మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి అని చెప్పేసి బోధిస్తాం. కానీ అది అంత ఈజీ కాదు. ఆ యొక్క మనసు ఈ యొక్క 40 daysలో కూడా మనం ఏమనుకుంటామంటే ఇంకా అయిపోయింది, ఇంక మార్చుకుంటాను నేను ఈ రోజు నుంచి నేనని చెప్పేసి మార్చుకుంటా అని చెప్పేసి మనం డేట్స్ వేసుకుంటాం, ఆ యొక్క వాగ్దానాలను రాసుకుంటాం, అనేక రీతిలుగా ఉంటాం. ఆ యొక్క వాగ్దానం ఆ యొక్క 31st రోజున మనకి ఏ వాగ్దానం గుర్తుందా మీకు? గుర్తుండదు మనకి. ఎందుకంటే ఆ యొక్క వాగ్దానాలు ఏంటంటే మనం ఆ యొక్క నామకార్థంగా, ఎందుకంటే ఆ యొక్క దినాన్న ఏదో తీసుకోవాలి కాబట్టి 31st నైట్ తీసుకొని వదిలేస్తాం. కానీ ఒకవేళ దీవెనగా ఉన్న దాన్ని మాత్రం ఇయర్ అంతా గుర్తుపెట్టుకుంటాం. కానీ మారు మనసు ఏదైనా వచ్చిందనుకోండి మార్చుకోవాలనే సరే ఆ యొక్క 2 monthsలో 3 monthsలో మనం మర్చిపోతాం. కానీ ఆ యొక్క మనకి మారు మనసు కావాలంటే ఈ యొక్క కుమారుడు ఏమన్నాడంటే, వస్తానన్నాడు, రాలేదు, రాను అని చెప్పినాడు, ఆ యొక్క వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మామూలుగా వచ్చాడా? కానీ ఆ యొక్క మారు మనసు అక్కడ అద్భుతం జరిగిందనమాట. అతడు తన మనసును మార్చుకున్నట్లుగా చూస్తున్నాను. నిజంగానే మనకు మనసు మారాలంటే మొదటిగా మనం ఏం చేయాలి, మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. అదే రీతిగా పశ్చాత్తాపం కలిగి జీవించాలి. ఆ యొక్క వేషధారణ కలిగినటువంటి అంజూరపు చెట్టు అంతే కదా, వేషధారణ అంతా కూడా ఎంతో పచ్చగా ఉంది కదా, ఎంతో చూస్తే ఎంతో ఆకులు ఎంతో పచ్చగా ఉండి ఆ యొక్క పచ్చగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటా, అయ్యో వర్షం పడింది కదా మంచిగా పచ్చగా ఉంది, ఇంకా కాయలు వచ్చేస్తాయి, పూలు వచ్చేస్తాయి అని అనుకుంటాం. ఈ కాలంలో మామిడికాయలు ఎక్కువగా ఈ సీజన్ కదా, ఆ యొక్క పూత అంతా కూడా ఆ యొక్క లాస్ట్ మంత్లో కొన్ని చెట్లకు వచ్చింది. కానీ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఆ పూత ఉండదు కదా, ఆ యొక్క ముందు వచ్చింది ఆ యొక్క రాలిపోతూ ఉంటుంది అనమాట. అదే రీతిగా మన యొక్క మారు మనసు ఏ రీతిగా ఆ రీతిగా ఉండకూడదు. కానీ మన యొక్క జీవితాంతం కూడా దేవాదేవునికి మనం ఎంతగానో రుణపడినట్లుగా మనం ఉండాలి. రుణపడినట్లుగా కాదు, కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆ యొక్క జననం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం 3 కూడా ఎంతో విశిష్టమైనవి. కాబట్టి మన కోసం ఎంతగానో రక్తం కార్చి మన కోసం ఎంతగానో ఆయన త్యాగం చేసిన దేవాదేవుని కోసం ఆయన అంటాడు కదా, ఒక వాక్యం అంటాడు కదా, నా కోసం కాదు కానీ మీకోసం, మీ పిల్లల కోసం ఏడవని చెప్తాడు. కానీ నిజంగానే కదా, మన కోసం మనం మారు మనసు పొందకపోతే దేవాదేవుడు ఎంతో చక్కగా జీవించవచ్చు. కానీ మన కోసం, మన బిడ్డల కోసం ఎంతగానో ఆయన రక్తాన్ని కార్చి మనకు ఎంతగానో చిందించి ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనకు చిన్న సమస్యలు వస్తేనే మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మనం మారు మనసు అంతా కూడా పశ్చాత్తాపం అంతా కూడా మనం బూడిదలో పోసినటువంటి వారంగా ఉంటాం. ఆ రీతిగా కాకుండా ఇద్దరు కుమారులు ఏ రీతిగా అయితే ఆ యొక్క ఇద్దరు కుమారులు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అన్నారు? ఆ యొక్క పెద్ద కుమారుడే గొప్ప అని చెప్పేశాడు. ఎందుకంటే ఆ యొక్క
మారు మనసు నేను వస్తానన్నాడు రాలేదు, రానన్నాడు మాత్రం వచ్చాడు. ఎందుకంటే తండ్రి అంతగా కష్టపడ్డాడు నా కోసం, ఆ యొక్క చిన్న పని నేను చేయను అని చెప్పేసి ఆయన ఎంతగానో ఆ యొక్క ఏ వ్యక్తి తాను చేసినటువంటి క్రియ తనను గాయపరిచేదిగా, నిజంగానే కదా, గాయపరిచేదిగా ఇతరులకు ఒకవేళ గాయం చేసామనుకోండి వెంటనే క్షమాపణ అడిగే వారంగా ఉన్నప్పుడు మాత్రం మనలో నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి మారు మనసు, ఆ యొక్క వేషధారణ జీవితాన్ని మనం తొలగించుకునే వారంగా ఉంటాం. నిజంగానే ఇతరులకు గాయం చేసిన తర్వాత కూడా మన యొక్క మనసు ఆ యొక్క మొద్దుబారిపోయిందంటే మనం ఏ రీతిగా ఉన్నట్టంటే మన యొక్క మనసు ఆ యొక్క మనస్సాక్షిని కూడా చనిపోయిన స్థితిలో ఉంటాం అనమాట. ఆ రీతిగా ఉండకుండా ఏ వ్యక్తి తాను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడతాడో ఆ వ్యక్తి మారు మనసు పొందుతాడనమాట. నిజంగానే కదా, దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఉపకారాలని, దేవుడు చేసినటువంటి ఆ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటే నిజంగానే మనం ఎప్పుడు కూడా 40 days కంటిన్యూగా వచ్చి అన్ని ఒప్పుకొని మరలా 41 days నుంచి అదే జీవించామనుకోండి, మరలా ఆయనకి ఎట్లా ఉంటుంది, సిలువ వేసిన ఆ యొక్క బాధ మనం పెట్టినట్లుగా మరలా సిలువ వేసిన వారంగా మనం ఉంటాం అనమాట. ఆ రీతిగా ఉండకుండా ఈ రోజు మనుషులు ఎలా ఉన్నారంటే చేసిన పనులను బట్టి సమర్థించుకుంటూ, నిజంగానే కదా, ప్రతి పనిని కూడా మనం ఎట్లా ఉంటాం, ఏదైనా చేస్తాం, తప్పు చేస్తాం, దాన్ని సమర్థించుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఒప్పుకోరు. ఇలాంటి మనసు మార్పు చెందకపోగా ఆ యొక్క కాఠిన్యంలోనికి, అదే రీతిగా కాఠిన్యంలోకి నడిపించబడతాం, అదే రీతిగా మోసపరుచుకునే యొక్క స్థితిలోనికి నడిపించబడతాం. లాస్ట్కి మనం ఏం చేస్తాం అంటే ఆ యొక్క ఒప్పుకోకపోతే ఆ యొక్క తప్పుని కప్పుకొని సమర్థించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, దాన్ని మనం కాఠిన్యంలోకి వెళ్ళిపోతాం. అదే రీతిగా మోసకరమైనటువంటి ఆ యొక్క దురాశల్లోకి ఇంకా ఏడవబడి ఆ యొక్క మరులు కలుపబడిన వారంగా మనం ఉంటామన్నమాట. అటువంటి స్థితిలో ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ యొక్క పెద్ద కుమారుడు ఏం చేశాడంటే రానున్నాడు, వచ్చాడు. ఆ యొక్క చిన్న కుమారుడు అయితే మాత్రం వస్తానన్నాడు, ఆ యొక్క రాలేదు. ఆ యొక్క పెద్ద కుమారుడు ఏ రీతిగా అయితే ఆ యొక్క మారు మనసు పొంది తిరిగి మరలా వచ్చాడో అటువంటి స్థితికి మనం ఉండాలన్నమాట. ఈ వ్యక్తి అలా చేయలేదు, కానీ నా తండ్రి ఇంతకాలం పెంచాడు కదా, ఆయన చెప్పిన ఒక పనిని చేయనప్పుడు ఆ యొక్క ఆ మనసు ఎంత గాయపడి ఉంటుందని చెప్పేసి, నా తండ్రిని ఇంత గాయపరచాలని చెప్పేసి హృదయంలో వచ్చినటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం ఆ వ్యక్తిని మార్పు చెందేలా చేసిందంట. నిజమే కదా, మనం కూడా అంతే. ఆ యొక్క దేవాది దేవుని ఎంత గాయపరిచాము ఇప్పటి వరకు కూడా. మన బాప్తిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కానీ కూడా ఆ యొక్క మారు మనసు మరలా ఆ యొక్క 40 days అయిపోయిన తర్వాత మరలా ఆ యొక్క మారు మనసు లేకుండా అటువంటి పాత జీవితమే, రోత జీవితమే, ఆ యొక్క తన వాంతికి తిరిగినట్లుగా అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క తండ్రిని ఎంతగానో గాయపరిచే వారిగా ఉంటాము. ఇప్పటికైనా సరే మనం మార్చుకునే పరిస్థితిగా ఉండాలి. ఆ యొక్క రెండో కుమారుడు అయితే మాత్రం ముఖస్తుతి చేశాడు అనమాట. వస్తానన్నాడు, వెళ్ళిపోయాడు. మనుషుల ఎదుట అది చెల్లుతుంది కానీ దేవుని ఎదుట అది ఏ మాత్రం కూడా చెల్లదు. కానీ ఆ యొక్క ఎప్పటికైనా సరే మనం చేసిన దానికి ఆ యొక్క చెల్లించాల్సిందే, తప్పకుండా చెల్లించాల్సిందే. మారు మనసు పొందాల్సిందే. వేషధారణ జీవితాన్ని కూడా మనం ఆ యొక్క తీసివేసుకోవాల్సిందే. పైకి భక్తి గల వారంగా ఉండి దాని శక్తిని ఆశ్రయించుకునే వారంగా ఉండకపోతే ఆ యొక్క మనం చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మన యొక్క ఎంత సేవ చేసినప్పుడు కూడా అదంతా కూడా వ్యర్థమైపోద్ది. అదే రీతిగా కూడా ఆ యొక్క క్రియలు లేని విశ్వాసం అది ఎట్లా ఉంటుంది, ఆ యొక్క మృతమైనదిగా ఉంటుంది అనమాట. క్రియలు లేకుండా ఓన్లీ విశ్వాసంగా ఉంటాను, నేను ఏమి చేయను, నేను ఏ పరిచయం చేయను, నువ్వు ఆ యొక్క ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితమే నువ్వు కల్వరి శిలువలో మా కోసం ప్రాణం పెట్టావు కదయ్యా, నేను ఇంట్లో ఉండి ఆ యొక్క ఆ రీతిగానే నువ్వు చేసినటువంటి అన్నిటికీ కూడా నేను కూర్చొని ఆమెను అనేసి నేను ఉంటానంటే దేవుడు ఆ రీతిగా ఒప్పుకోడు. కానీ ఆ యొక్క క్రియలు లేని విశ్వాసం మృతమైనదిగా ఉంటుంది అనమాట. విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ ఆ యొక్క క్రియ కూడా ఉండాలి. క్రియ అంటే ఏంటి, ఆయన ఆ యొక్క దేవుడు మనకి అన్ని కూడా ఏమి కూడా ఆ యొక్క చెప్పట్లేదు. కానీ ఆ యొక్క మత్తయి సువార్త 28 లాస్ట్లో ఉంటుంది కదా, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఉంటుంది. ఇంకొక దగ్గర కూడా ఉంటుంది కదా, మార్కు సువార్తలో కూడా లాస్ట్లో 16లో ఉంటుంది కదా, అందరినీ కూడా ఏం చేయమన్నాడు ఆయన, మన ఫ్రెండ్స్ గా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడు. నిజమే కదా, ఆ యొక్క సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమన్నాడు అనమాట. ఏ రీతిగా విశ్వాసమే ఉంటుంది, దేవా నాకు క్రియలు మాత్రం నాకు వద్దు ప్రభా, నాకు వద్దు దేవా అని మనం అనకూడదు. కానీ క్రియలు లేని విశ్వాసం అంట అది ఏ రీతిగా ఉంటుంది, మృతమైనదిగా ఉంటుంది అనమాట. మృతమైనదిగా లేకుండా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలంటే మారు మనసు కలిగి పశ్చాత్తాపడి మారు మనసు పొంది వేషధారణ విడిచిపెట్టినట్లయితే తండ్రికి ఇష్టలుగా ఉంటాం. ఆ యొక్క 2 వచనాలు చెప్తాను నేను. వేషధారణ చేసేవారంట తండ్రికి అసహ్యులు, మార్పు చెందిన వారంట తండ్రికి ఇష్టలుగా ఉంటారన్నమాట. మనం ఈ యొక్క దినాన్న 36 దినాలు కంప్లీట్ అయిపోయింది కదా, ఈ యొక్క దినానికి మనం ఇష్టలంగా ఉన్నామా లేకపోతే అసహ్యులంగా ఉన్నామా? ఒకవేళ తండ్రికి మనం ఆ యొక్క దుర్బీజులంగా ఉన్నామా లేకపోతే కుమారులుగా ఉన్నామా? మనకు మనం ప్రశ్నించుకునే వారంగా ఉండాలన్నమాట. ఈ యొక్క దినాన ఆ యొక్క అంజూరపు చెట్టుని ఏ రీతిగా అయితే శపించాడు దేవాదేవుడు, మనం కూడా ఆ అటువంటి శాపానికి మనం గురవుదామా లేకపోతే మనం దేవునికి తండ్రికి
ఇష్టంగా మనం జీవించే వారిగా ఉంటామా? అదే రీతిగా ఈ యొక్క రెండవ ఉపమానం చూసుకుంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి 41 వరకు చూసుకుంటే ఒక ద్రాక్ష తోటని గురించి ఉపమానం అనమాట. ఈ ద్రాక్ష తోటని యజమానుడు చేసినటువంటి క్రియ అనమాట. ఎవరు కూడా చదువుకుంటే చదువుకోండి, కానీ ఆ యొక్క వచనాలు చదివే టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. ద్రాక్ష తోటను తొలగించాడు, బురుజులు కట్టించాడు, ఫలించడానికి యోగ్యమైనటువంటి ప్రతి స్థితిని కూడా కల్పించాడు. అతను దాసుడికి అప్పగించి దేశాంతరము వెళ్ళాడు. ఎవరు? ఆ యొక్క యజమానుడు వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అతడు దేశాంతరంలో ఉండగానే తన దాసులను పంపించాడు. కానీ అక్కడ ఎలా స్పందించారు వాళ్ళు? ఆ యొక్క ఒకరిని కొట్టారు, మరొకరిని చంపేశారు, మరొకరిని ఎక్కువ మందిని మరలా ఎక్కువ మందిని పంపించినప్పుడు కూడా వారిని అలానే చేశారు. తన కుమారుని మరలా వాళ్ళందరినీ కూడా దాసులను పంపించినప్పుడు కొట్టారు, చంపేశారు. మరి కొంతమంది అయితే ఫస్ట్ పంపించారు, తర్వాత ఎక్కువ మందిని పంపించారు. తక్కువ మందిని పంపించినప్పుడు అదే రీతిగా చేశారు, ఎక్కువ మందిని పంపించినప్పుడు కూడా అదే రీతిగా చేశారు. మరలా నా కుమారుని పంపిస్తే సరే ఇల్లు ఎట్లా ఉంటారని చెప్పేసి తన కుమారుని పంపిస్తే సన్మానిస్తారనుకొని మరలా పంపిస్తే అతన్ని చంపివేస్తారు. ఈ సందర్భాల్లో యేసుప్రభువు వారి ఉపమానం ఎందుకు చెప్పారంటే మన కోసమే, తన రాకడను గురించి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. మనం కూడా అంతే కదా, మనకి ఆ యొక్క తండ్రికి మధ్యవర్తిగా ఎవరున్నారు? ఆ యొక్క యేసుప్రభుల వారు మనకి ఆ యొక్క ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాం? అనేక రీతిలుగా ప్రవక్తలను పంపిస్తున్నారు, ఆ యొక్క యాజకులుగా పంపిస్తున్నారు, లేకపోతే ఇంకా అనేక మంది ఇవాంజలిస్టులుగా పంపిస్తున్నారు. అందుకనే కదా మనం చెప్పుకోవాలనే ఈ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలని కరెక్ట్ టైంగా దాసుల్ని ఎంతో భయంకరంగా హతసాక్షిగా ఆ యొక్క అయిపోయారు అనమాట. కరెక్ట్గా లెంట్ డేస్లోనే ఆ రీతిగా అయిపోయారు. ఆయన అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నారు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు ఈ లోకానికి రాకమునుపు ప్రవక్తలను పంపించారు, నాయకులను పంపించారు, యాజకులుగా పంపించినప్పుడు దేవుని మాట వినక ఇష్టానుసారంగా బ్రతికి ఆ యొక్క యాజకులను చంపటం, ఆ యొక్క నాయకులను చంపటం, అనేక రీతిలుగా ఇష్టం వచ్చినట్లు కూడా నిజంగానే కదా ఆ యొక్క రాకడికి ఈ యొక్క సూచనలు అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క ఉపమానం కూడా అంతే రాకడకు సూచన అనమాట. ఆ యొక్క రాకడికి ఈ యొక్క సూచన ఏ రీతిగా ఉందంటే, ఈ యొక్క దినాల్లో ఆ యొక్క నాయకులుగా ఉన్నటువంటి వారిని హింసిస్తున్నారు. ఆ యొక్క బోర్డ్స్ పెడుతున్నారు కదా, ఇప్పుడు ఆ యొక్క బోర్డ్స్ మా దాంట్లోకి వీళ్ళు రావడానికి వీల్లేదు, ఈ రీతిగా ఉన్నవాళ్ళు మాత్రమే రావాలని చెప్పేసి ఎంతగానో బోర్డ్స్ పెడుతున్నారు. బోర్డులు ఆ యొక్క బోర్డు అదే రీతిగా మనం పెడితే ఆ బోర్డు వెంటనే ఆ యొక్క నైట్కి నైట్ పీకేస్తారు, ఒక 1 అవర్లో కూడా పీకేస్తారు. వీళ్ళు మాత్రమే రావాలి ఈ యొక్క దాంట్లోకి, వాళ్ళు వస్తే మాత్రం మా యొక్క గ్రామం అంతా కూడా అపరిశుభ్రం అయిపోతుందని చెప్పేసి ఎంతగానో హింసిస్తున్నారు. ఆ యొక్క ఎంతగానో ఆ యొక్క ఇంతకుముందు హెబ్రోన్ వాళ్ళు అయితే మైక్స్ పెట్టుకొని ఆ యొక్క సైకిల్స్కి మైకులు పెట్టుకొని ఇప్పటికీ కూడా ఆ యొక్క మన 2-3 సార్లు నేను బండేసుకొని అక్కడ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అంకుల్ సుబ్రాజ్ పాస్ గారు కనిపించారనమాట. ఆ యొక్క ఈయన ఈ మధ్యలో కాదు కానీ చాలా రోజుల క్రితం, ఆ రోజు ఎక్కడ మన అసోసియేషన్ దానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ ర్యాలీస్లో బండ్ల మీద వెళ్తుంటే వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కరపత్రాలు చిన్న హోటల్లోకి వెళ్ళిపోయి పంపుతున్నారు. నిజంగానే ఆ రీతిగా పంచే నాయకుల్ని. అందుకనే మన దేవాదేవుడు ఆ యొక్క మామూలుగా చెప్తే మనకు అర్థం కాదు, మట్టి బుర్రలు అని చెప్పేసి ప్రతి దానికి కూడా ఉపమానం చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ రోజుల్లో అంతమంది వారిని ఆ యొక్క ద్రాక్ష తోట అంటే ఇంకా మనమే మొత్తం కూడా ఆ రీతిగా పంపించినప్పుడు నాయకులుగా యాజకులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా చంపేశారు అనమాట. మరలా మన కోసం ఎవరిని పంపించాడు? దేవాదేవుడు కుమారుని పంపించాడు. నా కుమారుని పంపిస్తే అయినా సన్మానిస్తారంటే సన్మానించడమా? మనం ఆ యొక్క సన్మానించుకుంటా ఆ యొక్క ప్రజలందరూ కూడా ఏం చేశారు? వారు వేసినటువంటి కేకలే గెలిచినాయి, కానీ ఆ యొక్క ఎవరిని వదలమన్నారు? ఆ యొక్క బరబ్బానే విడుదల చేయమని చెప్పేసి ఎంతగానో కేకలు వేసి ఉన్నారనమాట. అందుకనే ఆ యొక్క ఉంది కదా, లాస్ట్ వచనంలో ఉంది కదా, యజమానుడు రాబోతున్నాడు, క్రీస్తు యొక్క యజమానుడు రాబోతున్నాడు, క్రీస్తు యొక్క రెండో రాకడని చెప్పేసి ఈ యొక్క వచనం గురించి మనందరం కూడా తెలుసుకోవచ్చు అనమాట. నిజంగానే మన యొక్క ఫలాల లెక్క అక్కడ ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటుంది? మనమైతే ఇప్పుడు సువార్తను ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇళ్లలోనే ఉండి ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే ఒక్కొక్కసారి సంఘానికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఆ యొక్క ప్రతిసారి వెళ్ళి మనం సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ యొక్క సువార్తను ప్రకటించలేనటువంటి ఆ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా ఆ యొక్క క్రియలు లేని, ఫస్ట్ దాంట్లో చెప్పాను కదా, క్రియలు లేని విశ్వాసం అది ఎంతగానో మృతమైనదిగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రెండవ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా, అందరినీ కూడా నాయకులను పంపించారు, యాజకులను పంపించారు, అందరినీ కూడా ఎంతగానో హింసించినట్లుగా చూస్తున్నాం. ఒకవేళ నా కుమారుని పంపిస్తారని సన్మానిస్తారంటే కుమారుని మాత్రం మన కోసం ఎంతగానో ప్రాణం పెట్టి ఆ యొక్క సిలువను దిగి రావచ్చు అంటారు కదా. 3 ఆ యొక్క మేకుల్ని కూడా తీసుకోలేడా? 3 మేకులను తీసుకొని
రాలేడా అని చెప్పేసి ఎంతగానో అంటారు. రావచ్చు, కానీ వస్తే మనం ఈ యొక్క దినాన్ని ఈ రీతిగా ఎంతో స్టైల్గా, ఎంతో అందంగా, సుందరంగా ఇక్కడ ఈ రీతిగా మంచిగా మన యొక్క ఇక్కడ ఉండి దేవుని స్తుతించి, దేవుని ఆరాధించుకొని, దేవుని గణపరుచుకొని మన యొక్క భార్య భర్తలం పిల్లలం అందరం కూడా ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ ఎందుకు ఇట్లా ఉన్నా ఆ యొక్క దేవాదేవుడు చేసినటువంటి త్యాగాన్ని బట్టి నిజంగానే ఆయన త్యాగం ఎంతో వెలకట్టలేనిది అనమాట. మూడో మనం చూసుకుంటే ఆ యొక్క మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చదవద్దు, కానీ ఆ యొక్క విందుని తిరస్కరించారనమాట. కానీ దేవుడు తాను సిద్ధపరిచినటువంటి విందుల గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఏమి విందు అంటే రక్షణ విందు. నిజంగానే కదా, రక్షణ విందు. ఈ యొక్క దినాల్లో మనం ఆ యొక్క రక్షణ తీసుకోండిరా బాబా అంటే మనం ఆ యొక్క వాళ్ళు ఏంటంటే ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, మాకు చాలా టైం ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అందుకనే ఆ యొక్క రక్షణ విందును తిరస్కరించే వారిగా ఉండాలన్నమాట. ఆయన తన కుమారుడిని పంపించినప్పుడు ఆ కుమారుడు దేంతో పోల్చాడంటే రాజు ద్వారా సిద్ధపరిచినటువంటి విందు అనమాట. ఏ వ్యక్తికైనా రాజుల యొక్క విందును తిరస్కరిస్తాడా? నిజంగానే కదా, తిరస్కరించరు, కానీ దాన్ని గొప్ప ఘనతగా భావిస్తారు. కానీ ఈ యొక్క విందును మాత్రం ఎంతో తిరస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క 3వ వచనం చదువుకుంటే 1:3 చదువు. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని 22:3 ఆ పెండ్లి విందుకు పిలువబడిన వాడు తప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. దాసులను పంపించినప్పుడు అంటే వాళ్ళు వచ్చారా? రానల్లకపోయారని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ చూసినట్లయితే రాజు విందును తిరస్కరించారు, వారికి ఇచ్చిన అవకాశాలను తిరస్కరించారు అనమాట. అవకాశాలు అన్ని సార్లు రావు, కానీ నిజంగానే కదా నాకు అదే అనిపించింది. నేను ఈ రోజు వాక్యం అయితే ఇయర్కి ఒకసారి కదా పెట్టుకునేది, పాస్ గారికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను, కానీ ఎందుకో మనసు రాలేదన్నమాట. ఎందుకంటే ఈ లెంటేస్ కంప్లీట్ అయిపోతుంది, అందులో పరిశుద్ధ వారాల్లో ఇచ్చారు కదా, ఈ అవకాశం ఎందుకు ఇక చేజార్చుకోవడం అని చెప్పేసి ఇంకా నేనే మాట్లాడదామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయ్యాను అనమాట. నిజంగానే ఎన్నో అవకాశాలు వస్తాయి కదా, మరలా కూడా అవకాశాలు రావడానికి ఒకవేళ ఈ యొక్క రాత్రి మన ప్రాణం అడిగితే మనం ఏం చేస్తాం? మన ప్రాణం అడిగితే మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి ఇచ్చిన అవకాశాలు ఎప్పుడు కూడా చేజార్చుకునే వారంగా ఉండకుండా ఆ యొక్క వచ్చిన అవకాశాన్ని వదులుకొని మరొక అవకాశం కోసం ఎదురు చూస్తాం. కానీ మరొక అవకాశం రాకుండా ఉంటుంది, మనం చెప్పలేం. శాశ్వతంగా కూడా ఆ యొక్క నష్టపోయే పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఆ యొక్క రాజుల విందుకు రక్షణ నిజంగానే కదా, ఈ యొక్క కల్వరి సిలువలో ఆ యొక్క బలలో పాలుపంపులు పొందుతున్నాం కదా. బలలో పాలుపంపులు పొందుతున్నామంటే ఆ యొక్క పూర్తి అర్థం ఏమొస్తుందంటే మనం ఆ యొక్క అందరికీ వెళ్ళి మన బలలో పాలుపంపులు పొంది మన డ్యూటీస్కి వెళ్ళిపోతాం, మన ఇళ్లలో ఉంటాం, ఖాళీగా ఉంటాం. కానీ ఆ యొక్క మన బలలో పాలుపంపులు మీ చర్చ్లో బల్ల ఇచ్చారంటే మా చర్చ్లో మాత్రం వీక్లీ మొత్తం ప్రతి వారం కూడా మాకు బల్ల ఇస్తారు. బల్లలో ఎందుకు పాలుపంపులు పొందుతున్నాం? మనం ఒకరిని రక్షించడానికే. దేవాది దేవుడు ఎందుకు బలలో పాలుపంపులు పొందేది? మనం ఇతరులకు దేవుని యొక్క సువార్తను చెప్పడానికే కదా. ఆ యొక్క రక్షణ మనం కోల్పోయే వారంగా ఉంటాం. మన రక్షణ బాప్తీసం తీసుకున్నాం కదా, ఇంకేం పర్వాలేదు అని మనం అనుకుంటాం. కానీ మనం ఇతరులకు ప్రకటించకపోతే ఆ యొక్క రక్షణ మనది వృధా అయిపోయింది అనమాట. అందుకనే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. అవకాశాలు ఎన్నో వస్తాయి మనకి, కానీ అవకాశాలు మొత్తం కూడా చేజార్చుకునే స్థితిలో ఉంటాం. ఎందుకంటే మరి ముఖ్యంగా బాప్తీసం తీసుకునే వారికి ఆ యొక్క ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే ఆ యొక్క మిక్కిలి అనుకూల సమయం అని చెప్పేసి అంటాం. కానీ మనకు ఎవరినన్నా అడిగితే అంటారు ఇంకా టైం ఉంది, నాకు వయసు ఉంది, ఇంకా నేను తీసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది అంటారు. కానీ ఈ యొక్క అందుకనే కదా ఈ యొక్క 3వ ఉపమానం ఏంటంటే దీనికి అర్థం విందును, ఆ యొక్క రాజు యొక్క విందును తిరస్కరించారనమాట. తిరస్కరించడం అంటే రాజు యొక్క విందు అంటే ఏంటి? ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం అనమాట. ఆ యొక్క రాజు యొక్క విందును తిరస్కరిస్తే ఆ యొక్క వచ్చిన అవకాశాన్ని కోల్పోయే వారంగా ఉంటారంట. ఒక పాస్టర్ గారంట మధ్య నేను ఆ యొక్క బుక్లో చిన్న ఎగ్జాంపుల్ ఉంటే చదివాను అనమాట. పాస్టర్ గారు అంటే ప్రతిరోజు కూడా ఒక అబ్బాయి వచ్చాడంట. ఎప్పుడు 16 ఇయర్స్ నుంచి 48 ఇయర్స్ వరకు కూడా అడుగుతూనే ఉన్నారంట. ప్రతిరోజు అడుగుతారంట, ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళంట. ఆ యొక్క 16 సంవత్సరాలప్పుడు ఆ యొక్క సంఘానికి పరిచయం అయితే 48 సంవత్సరాల వరకు మ్యారేజ్ కూడా చేసుకోలేదంట. మరి ఎందుకు చేసుకోలేదు? ఆ బుక్లో అయితే ఎగ్జాంపుల్ రాయలేదు. కానీ ఆ యొక్క 48 సంవత్సరాలు కూడా ప్రతి దినం కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దావీదు ఏ రీతిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ రీతిగా అయితే ప్రార్థించేవాడో ఆ రీతిగా ముమ్మారు ప్రార్థించేసి ఆ యొక్క దావీదులాగా 7 సార్లు వాళ్ళ ఇంట్లో స్తుతులు చెల్లించి వచ్చేవాళ్ళంట. పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆ యొక్క వస్తే ఆ పిల్లోడు బాప్తీసం తీసుకోమంటే తీసుకుంటా అని
48 ఇయర్స్ వరకు ఉన్నాడంట. నేను రేపు తీసుకుంటాను సార్, ఈ రోజు తీసుకోను, 48 ఇయర్స్ ఆ యొక్క బర్త్డే రోజు తీసుకుంటామంటే చెప్పారంట. 48 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ యొక్క 48వ సంవత్సరం వచ్చింది కదా, ఈ రోజు బాప్టిజం తీసుకో బర్త్డే రోజు అంటే, సార్ ఇంకొక 1 అవర్ టైం ఏంటి అనంట. పాస్ గారు అన్నారంటే ఇంటికి వెళ్ళి వస్తాను, నేను ఇంట్లో కొన్ని సరుకులు ఇచ్చేసి వస్తానేసరికి వెంటనే పాస్ గారు వచ్చేసరికి ఏ రీతిగా చనిపోయాడంట. నిజంగానే కదా, ఆ యొక్క మనకిచ్చిన అవకాశాన్ని రాజబిందుని ఆ యొక్క కుమారుడు ఏం చేశాడు, ఆ యొక్క తిరస్కరించాడు అనమాట. తిరస్కరించాడు. మళ్ళా తిరిగి లేవలేడు. కానీ ఎందుకు? శాశ్వతంగా ఆ యొక్క రాజబిందుని తిరస్కరించి ఆ యొక్క శాశ్వత కాలం కూడా ఆయన ఆ యొక్క మారు మనసు పొందుకోలేని పరిస్థితిలో ఉండాలి. నిజంగానే కదా, ఆ యొక్క దీపం ఉండగానే మనం ఏం చేయాలి, ఆ యొక్క ఇల్లుని చక్కపరుచుకునే వారంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడే మనం ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. ఎఫ్ఎస్సి ఉంటుంది కదా 15లో, ఆ యొక్క దినములు చెడ్డవు గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని చెప్పేసి ఉంది కదా. ఆ రీతిగానే మనం అజ్ఞానంలో ఉన్నామా, జ్ఞానం కలిగి ఉన్నామా? ఆ కుమారుడైతే 16 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాలు కూడా వెయిట్ చేసి ఎప్పుడైతే తీర్మానం తీసుకున్న తర్వాత కూడా ఎంత టైం అడిగాడు? 1 అవర్ టైం అడిగాడు. 1 అవర్లో దేవాదేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటా అని చెప్పేసి ఆ యొక్క తీసుకున్నప్పుడు ఆ యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుంది? పరలోకం ఉంటుందా, నరకం ఉంటుందా? నరకంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క పాస్టర్ గారు అయితే మాత్రం తీర్పరి కాదు. ఎందుకంటే ఆ యొక్క పాస్టర్ గారు మాత్రం లెక్క అప్పు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కూడా ఆ యొక్క 22 సంవత్సరాలు కూడా 32 సంవత్సరాలు కూడా ఆయన చెప్పాడు అనమాట. 32 సంవత్సరాలు చెప్పినప్పటికి కానీ వినలని ప్రజల్లాగా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే ఆ యొక్క దేవాది దేవుని యొక్క మాట ఆ యొక్క ఎంతగానో ఆ యొక్క మోషన్ మీద సడిగి గొడిగి ఉన్నారో మనం కూడా అంత యొక్క దినాల్లో కదా ఆ యొక్క చెప్పిన మాట వెనక ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకొని, లేకపోతే ఇంకే రీతిగా అజ్ఞానుల వలె ఉండి జ్ఞానుల వలె కాకుండా మనం ఆ రీతిగా ఉంటాం అనమాట. నిజంగానే కదా, నీ జీవితంలో అవకాశాలను ఆ యొక్క విస్మరిస్తే ఆ యొక్క మన ప్రాణం పోతే ఈ లోపు నీ జీవితం నిజంగానే కదా మనం అనుకుంటాం రక్షణ పొందాం కదా, రక్షణ పొందని వారికి కదా ఈ యొక్క వాక్యం అనుకుంటాం. కానీ ఆ యొక్క రక్షణ పొందిన వారికి కూడా ఈ యొక్క అవకాశం నిజంగానే కదా, ఆ యొక్క మరలా ఆ యొక్క తెలిసి చేసిన తప్పు కంటే ఆ యొక్క తెలియక చేసిన తప్పుని ఆయన క్షమిస్తాడు. కానీ తెలిసి చేస్తే మాత్రం ఆ యొక్క దేవాది దేవుడు ఎప్పటికీ కూడా క్షమించడు. ఒకవేళ దయ కలిగి మన ప్రార్థనలో ఒకవేళ వింటే ఆ యొక్క క్షమించినప్పటికీ కానీ ఆ యొక్క మొత్తం ఆ యొక్క శిక్ష మాత్రం తప్పదు. కాబట్టి ఈ యొక్క దినాన ఆ యొక్క నిన్నటి దినాన అంజూరపు చెట్టుని ఏ రీతిగా అయితే దేవాది దేవుడు శపించాడో అటువంటి ఆ యొక్క శాపానికి మనం గురవుదామా? లేకపోతే ఈ యొక్క 3 ఉపమానాలు కూడా ద్రాక్ష తోట గురించి తెలుసుకున్నాం, రాజు యొక్క విందుని గురించి తెలుసుకున్నాం. ఆ యొక్క 3 ఉపమానాలు మనం ఎంతగానో తెలుసుకున్నాం కదా. మనం ఏ రీతిగా ఉన్నాం నిజంగా దేవాదేవుడిని మనం మన యొక్క మాటల ద్వారా, మన యొక్క చూపు ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా మనం ఆ రీతిగా మనం సిలువ వేసే వారంగా ఉన్నామా? మనం ప్రశ్నించుకునే వారంగా ఉండాలి. మనం ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ యొక్క దేవాదేవుడిని గణపరిచి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి నమ్మకస్తులుగా జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.